హలో గైస్, ఇవాళ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది అంటే ప్రాపర్ గా ఒక ఉమెన్ గురించి అయితే ఉండబోతుంది మూవీ అంతా. అండ్ ఈ ఉమెన్ గురించి స్టోరీ తెలుసుకోవడానికి ముందర నువ్వు చేయాల్సింది ఏం లేదు, మన ఛానల్ కానీ ఈ వీడియో కానీ నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అలాగే దాని పక్కనే ఉన్న ఒక చిన్న గంట బటన్ ఆన్ చేసి పెట్టుకో. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు నువ్వు వీడియోని అంతా చూసేయచ్చు, అలాగే రివ్యూ తెలుసుకొని నువ్వు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మనం మూవీలోకి కాకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే, మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళ నేమ్స్ అయితే తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఆ నేమ్స్ అయితే నేను చెప్పేస్తా. నెంబర్ 1 వచ్చేసి రష్మిక మందన్ గారు, మెయిన్ క్యారెక్టర్. అండ్ నెంబర్ 2 వచ్చేసి దీక్షిత్ శెట్టి, ఈయన హీరో. నెంబర్ 3 వచ్చేసి రోహిణి గారు. అండ్ నెంబర్ 4 వచ్చేసి అను ఇమాన్యుల్ గారు మేడం. అండ్ నెంబర్ 5 వచ్చేసి రాహుల్ గారు. అండ్ నెంబర్ 6 వచ్చేసి రావు రమేష్ గారు. ఈయన ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశాడు, ఎక్సలెంట్ అనిపించింది. అండ్ మూవీలోకి వచ్చేస్తే, మూవీ అంతా ఫస్ట్ ఒక లవ్ స్టోరీ నడుస్తూ ఉంటది. అది ఒక కాలేజ్ లో హీరోయిన్ కాలేజీలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ పరిచయం అవుతుంది, ఒక లేడీ. పరిచయం అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే అనియమన్యాల్ గారు ఒక హీరోని కూడా అప్పుడే పరిచయం చేస్తాడు. ర్యాగింగ్ చేస్తారు మన వాళ్ళంతా. ర్యాగింగ్ చేసిన తర్వాత అక్కడ మన హీరో దీక్షిత్ శెట్టి గారు డ్యాన్స్ వేస్తారు, అంతా బాగానే ఉంటది. అనియమన్యాల్ చూసి ఫ్లాట్ అయిపోద్ది. సో ఆ నెక్స్ట్ డే తర్వాత ఏమవుతుంది అంటే, మనోళ్ళు ఆ దీక్షిత్ శెట్టి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి బయటకు వెళ్ళి మూవీ చూసి ఎంజాయ్ చేసి వస్తారు. హాయ్ నాన్న ఉంటుంది దాంట్లో. అండ్ సలార్ గురించి కూడా డిస్కస్ చేస్తారు. సలార్కి వెళ్దాం అని చెప్పి దీక్షిత్ శెట్టి అండ్ హాయ్ నాన్న అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో వీళ్ళంతా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసిన తర్వాత కాలేజ్ కి రిటర్న్ అవుతుంటే ఆ టైంలో ఏమవుతుందంటే, అక్కడ ఆ రష్మిక మందాన గాని అండ్ వాళ్ళ ఫ్రెండ్ ని చూస్తాడు. చూసి అంటే ఒక రాంగ్ రూట్ లో వెళ్ళి కార్ అయితే ఢీ కొట్టేస్తారు. ఢీ కొట్టిన తర్వాత అక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ అవుతుంది ఉంటుంది. ఏంటంటే గొడవ ఇద్ది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైతే అక్కడ పోలీస్ అని తెలియదు ఎవరికి. మన దీక్షిత్ శెట్టిని అట్టా తీసుకుని వెళ్ళి పటాపటా 4 బాధేస్తారు. అప్పటి నుంచి లవ్ స్టోరీ అనేది నడుస్తూ ఉంటది. నడిచిన తర్వాత ఓకే, బాగానే నడుస్తది. తర్వాత రష్మిక మందానకి ఏం అర్థం కాదు, ఇదంతా లవ్ స్టోరీయా ఏంటో అన్నది అర్థం కాదు. ఒక మైండ్ లో ఆలోచనలో ఉంటది తనంతా. తర్వాత ఏమవుతాడంటే, బర్త్‌డే, లవర్‌ది బర్త్‌డే. సో అతను ఏం చేస్తాడు, దీక్షిత్ శెట్టి హీరో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. వాళ్ళ అమ్మని పరిచయం చేస్తాడు. అక్కడ ఏమైతదంటే, ఆ మిర్రర్ స్క్రీన్ ఉంది బ్రదర్, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ ఎంటుకలు ఉంటాయి చూడండి, అట్ట బాడీ అంతా షేక్ అయిపోయింది నాకైతే. ఆ మిర్రర్ స్క్రీన్ చూసి అప్పటి నుంచి స్టోరీ అంతా గూస్ బంప్స్. అసలు మామూలుగా కాదు. రోహిణి గారు యాక్ట్ చేసిన పర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ స్క్రీన్ ముందర రోహిణి గారి యాక్టింగ్ కి పీక్స్ అయిపోయాను నేనైతే. అసలు మామూలు యాక్టింగ్ కాదు ఆమెది. యాక్టింగ్ అయితే ఎరగదీసిందామా. ఆ తర్వాత రష్మిక మందాన ఆలోచిస్తూ ఉంటది. స్టోరీ అంతా ఓకే, బానే ఉంది ఇంటర్వెల్ వరకు. తర్వాత ఇంటర్వెల్ నుంచి ఇక్కడేంటంటే, రష్మిక మందాన ఆలోచిస్తూ ఉంటది. ఏంటి అసలా, ఇది నాకున్న అందరూ అంటే ఇప్పుడు రాహుల్ గారు గూడా అంటే ఆయన హెచ్ఓడి కింద కాలేజీలో చేస్తుంటాడు. అలాగా ఆయన గూడా కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను గూడా ఒకటే మాట చెప్తా. యాస్ ఎ బాయ్‌గా మీకు నేను చెప్పాల్సిందేంటంటే, మీరు వుమెన్‌గా ఏదైనా ఒక లవర్‌ని మీరు లవ్ చేస్తున్నట్లయితే, మీరు చేయాల్సిందేం లేదు. మీకున్న డ్రీమ్స్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మీ బాయ్ ఫ్రెండ్‌తో చెప్పండి. లేదు అవ్వదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి అంటే, లెట్స్ బ్రేకప్ అని చెప్పేసి మీకున్న డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోండి. మూవీ అంతా ఇదే స్టోరీలో నడుస్తది. అండ్ లాస్ట్‌కి ఏంటంటే, మూవీ అంతా ఓకే, బానే ఉంటది. తర్వాత లాస్ట్‌లో రా దీక్షిత్ శెట్టికి పిచ్చి పడేస్తది రష్మిక. ఆ స్పీచ్ అది అక్కడ ఒక రష్మిక అని సమ్ వర్డ్స్ ఒక వాళ్ళ హాస్టల్ రూమ్ కాడ పెయింట్‌తో బ్రష్ చేసి రాస్తూ ఉంటాడు కొన్ని సీన్స్. అయన్నీ ఇప్పుడు చెప్తే బాగోదు. స్టోరీ అంతా
చూసిన తర్వాత ల్యాగ్ ఏం లేకుండా నీకు పీస్ఫుల్గా మూవీ అనేది వెళ్ళిపోతుంది. ఆ బీజియం కూడా సూపర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ అలాగే దీక్షిత్ శెట్టి గారికి లాస్ట్లో ఇచ్చి పడేసింది రష్మిక మందాన. బ్రేకప్ చెప్పిన తర్వాత మనోడైతే సైకో క్యారెక్టర్, అసలు దీక్షిత్ శెట్టి గారిది సైకో క్యారెక్టర్. అమ్మాయి ముందు యాక్టింగ్ చేస్తాడు, మామూలు యాక్టింగ్ కాదు అది, అసలు అబ్బో నువ్వు కూడా యాక్టింగ్ చేయొచ్చు అలా. ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే నువ్వు కూడా యాక్టింగ్ చేస్తావు. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక అమ్మాయికి ఫ్రీడమ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళకున్న డ్రీమ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి, కానీ నీతోనే వచ్చేసి ఆ ఇంట్లో నీకు ఆ మిర్రర్ స్క్రీన్ చూస్తే నీకు తెలుస్తుంది. ఒక అమ్మాయిగా, ఒక అబ్బాయిగా నువ్వు ఆ మిర్రర్ స్క్రీన్ చూస్తే నీకు గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా అట్టగే ఉంది. ఎలా ఉందంటే, లవ్ చేసుకున్నాక ఆ ఇన్‌స్టాగ్రామ్ పాస్‌వర్డ్ లేదంటే ఆ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ లేదంటే ఆ స్నాప్‌చాట్ పాస్‌వర్డ్ ఎక్కడికెళ్ళావు? ఏ లొకేషన్‌లో ఉన్నావు? ఎవరికి చెప్పాలో? ఈ స్టోరీలంతా ఇక్కడ బయట ఇదంతా నడుస్తుంది ఇప్పుడు. దాన్నే ప్రిఫర్ చేసుకొనే ఈళ్ళు ఇప్పుడు ఈ 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ అనేది తీశారు. మూవీ అయితే ఇచ్చి పడేసింది. బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. 'రష్మిక మందాన' గారి యాక్టింగ్ పీక్స్ అబ్బా! ఆ లాస్ట్‌లో అసల రాహుల్ శెట్టికి ఉంటది. గిటార్ పట్టుకొని ఎళ్తది బాసు. ఇచ్చి పడేసింది. సో, యాస్ ఎ వుమెన్‌గా మీరు ఈ మూవీని చూసుంటే చెప్పండి మీ బాయ్ ఫ్రెండ్‌కి ఇలాగైతే కుదరదు. లైక్ ఎలా అంటే మూవీ చూసే ఉంటారు మీరంతా. అండ్ బాయ్స్‌కి గూడా కొన్ని మూవీస్ ఉంటాయి. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కొంచెం అమ్మాయికి గూడా ప్రిఫర్ ఇవ్వండి. అండ్ లాస్ట్ నాట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మూవీని ఎంజాయ్ చేయండి. నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. నేను నీకు లాస్ట్‌లో ఒక్కటే మాట చెప్తా. ఒక అమ్మాయికి నువ్వు ప్రిఫర్ ఇచ్చేసి తనకి ఫ్రీగా వదిలేయి. తనకున్న డ్రీమ్స్‌ని తను ఫుల్‌ఫిల్ చేసుకొని, అది నువ్వైనా, నేనైనా ఎవరైనా ఒకటే. తనకంటూ డ్రీమ్స్ ఉంటాయి. అవి ఫిల్ చేసుకోవాలి తను గూడా. లైఫ్ చాలా పీస్‌ఫుల్‌గా సాగిపోద్ది. అర్థమైంది అనుకుంటున్నా నేను. సో, ఇంకెందుకు మరి రివ్యూ ఎలా ఉందో చెప్తే నెక్స్ట్ రివ్యూతో నేను గూడా కలుస్తా. మళ్ళీ అప్పటి వరకు ఏం చేద్దాం? లాస్ట్ వరకు చూసినట్లయితే లైక్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అప్పటి వరకు టాటా, సీ యూ, బై బై.